హాయ్ వ్యూవర్స్, ఈ జనవరి 1కి రిలీజ్ కాబోతున్న తొంగి తొంగి చూడమాకు చందమామ ఈ సినిమాకి సంబంధించి అనేక విశేషాలని వారి అనుభవాన్ని మనతో షేర్ చేసుకోవడానికి సినిమాలో ముఖ్య పాత్రలు పోషించిన హీరో దిలీప్, జెమినీ సురేష్ అండ్ లావణ్య గారు మన ముందు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్ చెప్పండి, టైటిల్కి పెట్టేదా కోతలు టైటిల్కి టైటిల్ చూస్తుంటే ఇది ఒక కామెడీ మూవీ, ఒక ఫ్యామిలీ టైప్ మూవీ అని అనిపిస్తుంది. సినిమాకి సంబంధించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా, దాన్ని బట్టి అది ఒక లవ్ స్టోరీ అనే అర్థం అవుతుంది. అసలు ఏంటి ఏ జోనర్ మూవీ, ఎలా ఉండబోతుంది మూవీ? లవ్ అండ్ ఎంటర్టైనర్. మీకు లవ్ స్టోరీ 100%. ఇంత అందమైన అబ్బాయిని ఎట్టుకుని లవ్ స్టోరీ కాకుండా వేరే స్టోరీ తీయలేదు ప్రజెంట్ తెలుగు, ఇంకా అంత ఎదగల. సో తిను హీరో, ఒక అందమైన అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్యనే ఉండే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మధ్యలో నేను, లావణ్య, తిన బ్రదర్ క్యారెక్టర్ అండ్ వదిన. అది లవ్ స్టోరీ, లవ్ అండ్ ఎంటర్టైనర్. అంటే సార్ ఇప్పుడు సంవత్సరానికి ఒక 100 సినిమాలు రిలీజ్ అవుతుంటే అందులో 70 లవ్ స్టోరీస్ వస్తున్నాయి. ఒక 10% కూడా లవ్ స్టోరీస్ అనేవి హిట్ రావడం కష్టం, ఎందుకంటే చూసేవే చూస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మీ లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఆ 70 ఆటల్లోనే ఉండదండి ఇది. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీస్ ఎక్కడ వచ్చాయి? అన్ని సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, లేకపోతే సమ్ ఆర్ ది అదర్. అంటే కొత్త హీరోతో లవ్ స్టోరీస్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు అందరూ. లవ్ స్టోరీస్ అనే కాదు, కొత్త హీరోతో డిఫరెంట్ కాన్సెప్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు జనాలు. సో ఇప్పుడు మనం ఏం ట్రై చేసినా అది డిఫరెంట్గా ఉంటే డెఫినెట్లీ లైక్ క్లిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. లవ్ స్టోరీ అనే కాదు, లైక్ వీ హ్యావ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. సో అది అండ్ మెయిన్ ఇప్పుడు ఆడియన్స్కి కూడా ఎక్కువ ఏంటంటే కొత్త సినిమా అంటే డిఫరెంట్ స్టోరీస్ అయితే అది కొత్త హీరో ఉండనియండి, టాప్ హీరో ఉండండి, ఎవరైనా ఉండనియండి, ఆ స్టోరీ బాగుందంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూసేస్తారు. బికాస్ బేసికలీ మనం ఇప్పుడు అందరం ఇప్పుడు నడిచే ట్రెండ్ కూడా అదే. అప్కమింగ్ కొత్త డైరెక్టర్స్ వీళ్ళందరూ ఇప్పుడు టాప్లో ఎందుకున్నారంటే బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్. సో ఇక్కడ వచ్చింది కూడా అదే రీజన్ ఏంటంటే కాన్సెప్ట్ బాగుంటుంది. లవ్ స్టోరీ ఏదో రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా యూల్ హ్యావ్ అ డిఫరెంట్. అండ్ మళ్ళీ ఇందులో ఏంటి, లవ్ స్టోరీతో పాటు యూ హ్యావ్ అ ఫ్యామిలీ జోన్ ఒకటి ఉంటుంది, ఫ్రెండ్స్తో కామిక్ జోన్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్తో ఒక రొమాంటిక్ టైప్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అన్ని జోనర్స్ కవర్ చేస్తాం. సో అందుకనే లైక్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఒక ఫ్యామిలీ అండ్ కామిక్ ఎంటర్టైనర్ అని చెప్పేసి. ఇందులో డిఫరెంట్ పాయింట్ ఉంటుంది, డిఫరెంట్గా ఈ స్టోరీ ఉంటుందని చెప్తున్నారు కదా, ఏంటి డిఫరెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక రోడ్ సైడ్ రోమియో క్యారెక్టర్ హీరో. ఆ హీరో అమ్మాయిల పట్ల అంటే రెస్పెక్ట్ ఉండదు. ఎప్పుడు చూసి వ్యూ ఏ పాయింట్లో ఉంటుందంటే అమ్మాయి అంటే ఓన్లీ నార్మల్ ఫన్ చేసుకున్నా అనేది క్యారెక్టర్. ఆ అబ్బాయి ఎవరి ద్వారా మారాడు, ఎందుకు మారాడు, ఎలా రెస్పెక్ట్ పెరిగింది, సో ఆ పాయింట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దేని ద్వారా మారాడు, ఆడు ఎంత స్టార్టింగ్ ఆడు రివైండ్ చేసుకుని ఆడు ఎంత వర్స్ట్ ఫెలో, లాస్ట్ క్లైమాక్స్లో ఒక అమ్మాయి పట్ల రెస్పెక్ట్ ఎలా చూపించాడు, ఎలా మారాడు అనేది ఒక కాన్సెప్ట్. సో దట్స్ కాల్డ్ డిఫరెంట్. సార్ ఇందులో జెమినీ సురేష్ గారు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ హీరోకి నేను బావ అండి, తన అక్క బావలు మీ ఇద్దరు. వాళ్ళిద్దరూ అంటే నేను మా బావ తెలుసు కదా, బావ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నేనేమంటానంటే ఫ్రీడమ్ మన ఇంట్లో మన రిలేషన్స్ మధ్యన మనం తమ్ముడితో కంటే బామ్మద్దితో ఎక్కువ క్లోజ్గా ఉంటాం, కొన్ని షేర్ చేసుకుంటాం. అలాంటి షేరింగ్ ఉంటుంది మా ఇద్దరి మధ్యన. ఇవి పెట్టే కష్టాలు, వీడి లవ్కి సంబంధించి నేను సలహాలు ఇవ్వటం, ఇలాంటి ఒక ఎంటర్టైనింగ్ వేలో ఉండే మంచి క్యారెక్టర్ నాది. అండ్ ఇంకా తన అక్క. అది ఇప్పుడు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత ఆ సినిమాకి సంబంధించి సినిమా ఎంత హిట్ అయిందో అందులో మీ క్యారెక్టర్ కూడా అంతే పేరు వచ్చింది ఆ క్యారెక్టర్. అవును, లాస్ట్లో. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూసుకున్న సరే ఓన్లీ జెమినీ సురేష్ కామెడీ సీన్స్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అని చాలా వ్యూస్ వచ్చాయి, చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ క్యారెక్టర్ మీకు పడకపోవడానికి కారణం ఏంటి? ఆ రేంజ్ క్యారెక్టర్లు పడుతున్నాయండి, ఆ రేంజ్ సక్సెస్ లేవు. ఓకే, సక్సెస్ మాత్రమే మనల్ని ఆ రేంజ్ చూపిస్తుంది. రేంజ్ అనే మాట నా డిక్షనరీలో లేదండి, నేను యాక్టర్ని అంతే సార్. మళ్ళీ ఈ సినిమాతో అలాంటి ఒక పేరు డెఫినెట్గా అంటే రేంజ్ అన్న కానీ చాలా మంచి గుర్తింపు వస్తుంది. నేను వెళ్తున్న ఒక ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్లో మళ్ళీ అరే సురేష్ ఇలా చేస్తారు కదా, ఈయన పెడితే బాగుంటుంది అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. అంటే ఈ బ్రదరు నాకు బేసిక్గా ఇప్పుడు చేసే బ్రదరు, మావయ్య, అక్క, ఈ క్యారెక్టర్స్లో నేను ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాను, నన్ను పెడుతున్నారు అక్కడ. ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అలాంటి క్యారెక్టర్ చేయడానికి అవకాశం ఖచ్చితంగా వస్తుంది.
ఇప్పుడు సాధారణంగా ఇంట్లో తమ్ముడు కాస్త తప్పుడుగులు వేసినా లేకపోతే చిన్న చిన్న చిల్లర వేషాలు వేసినా అక్క కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం అమ్మ తర్వాత అక్కే అంటారు. అవును సో ఇక్కడ క్యారెక్టర్ చూస్తే హీరో క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్. అవును. సో బావగారు కూడా అక్కడ సపోర్ట్ చేస్తున్నారు తప్ప పెద్దగా కంట్రోల్ చేయట్లేదు. మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్ కంప్లీట్గా అంతే, మంచిగా తిడతాను తమ్ముడిని, అసలు మామూలుగా కాదు. అరే నువ్వు ఏంట్రా అసలు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు, ఊరు నుంచి వస్తాడు యాక్చువల్లీ. బేసికలీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అంటే చాలా వరకు ఇప్పుడు ఒక ఊరు నుంచి ఒక తమ్ముడు వచ్చాడంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉండాలనేది నార్మల్గా మన బయట కూడా చూస్తే కొంతమంది ఉంటారు అలా, అక్క తమ్ముళ్ళు అలా ఒకటే ఇంట్లో ఉండడం, బాగా సపోర్ట్ చేయడం అని. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ అక్క ప్యాంపరింగ్ తక్కువ చేస్తుంది, బట్ చాలా లిమిట్గా, రిజర్వ్డ్ అక్క అనమాట తిను. బట్ జెమినీ సురేష్ గారు ఏంటంటే యాజ్ అ బావ గారు ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తారు. లైక్ నేను ఎప్పుడైతే హైలో వెళ్తానో, లైక్ సీరియస్ అయిపోయిన టైంలో ఈయన మళ్ళీ ఈయన దగ్గర తీసుకోవడం, మా తమ్ముడు తీసుకోవడం, అది ఆ కాంబినేషన్ బాగుంటుంది. సో ఆల్మోస్ట్ నాదేంటంటే మిడిల్లోనే ఉంటుంది, అంటే నేను అరిచే టైంలో అరిచేస్తాను, మళ్ళీ సాఫ్ట్గా ఉన్న టైంలో ఏంట్రా ఇది అన్న టైప్లో. సో బేసికలీ మేమిద్దరం కూడా ఏంటంటే తిని లవ్కి ఎలా సపోర్ట్ చేస్తాము, బికాజ్ ఇప్పుడు ఒక అమ్మాయి వల్ల తను మారాడు, ఎలా ఉన్నాడు అనేది ఊరు నుంచి బలాదుర్గా తిరిగే ఒక వ్యక్తి లైక్ ఇంటికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళ దగ్గరకు వచ్చి సిటీకి వచ్చి ఎలా మారాడు, అది ఒక అమ్మాయి వల్ల మారాడంటే ఆబ్వియస్లీ ఒక అక్కగా నాకు ఎలా ఉంటుందంటే అరే ఒక అమ్మాయి వల్ల నాకు తమ్ముడు కొంచెమైనా మారాడు, అదే ఈ అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకా కంప్లీట్ వాడి లైఫే మారుతుంది. సో ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ తోటి వీ సపోర్ట్ హిమ్ అనమాట. సో బేసికలీ మా క్యారెక్టరైజేషన్స్ అలా ఉంటుంది. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ స్టార్టింగ్ ఒక డెబ్యూ ఫిలింతో ఇలాంటి క్యారెక్టర్ పడడం ఒక ఛాలెంజింగ్ యాక్చువల్గా. ఇదేంటంటే సాఫ్ట్గా ఉండే క్యారెక్టర్ చేయడం అనేది కాస్త ఈజీ, కానీ ఇలాంటి ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం అనేది కొంచెం కష్టం. అది మీరు ఫస్ట్ ఫిలింతో ఎలా చేయగలిగారు? కంప్లీట్లీ ఇది అంటే ఫస్ట్ ఫిలింతో మెయిన్ లైక్ హోంవర్క్ ఉండేది. నెక్స్ట్ డైరెక్టర్తో క్లాసెస్, నెక్స్ట్ అతను ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఇలా కావాలి అలా కావాలి అనేసి ఒక ట్రైనింగ్ పీరియడ్ ఒక 1 month ఇలా. సో పాయింట్ టు పాయింట్ క్యారెక్టర్తో పట్టుకొని దాన్ని అలా డిజైన్ చేయించుకొని నాకు ఇలా కావాలి అలా కావాలని అతను చెప్తే దాన్ని నేను మోల్డ్ చేసుకొని, సో అతనికి ఏ వేరియేషన్స్ కావాలి అవన్నీ ముందే అతను నేను కలిసి ఉండి ట్రైన్ అయ్యి సో అలా చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు సాధారణంగా ఒక క్యారెక్టర్ కోసం అడిగితే, హీరోని అడిగితే నా రియల్ లైఫ్ క్యారెక్టర్ కాస్త దగ్గరగా ఉండేది ఇది, అందువల్ల చాలా ఈజీగా చేయగలిగాను అంటారు. మీకు మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఇదేం దగ్గరగా ఉందా? ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కళ్ళు అలాంటి పరిస్థితులు ఒకటి ఉంటాడు, ప్రతి ఒక్కడికి ఉంటుంది. సో అది అతనికి మాత్రమే తెలుస్తుంది, ఎవ్వడికి తెలియదు. సో అది టైం వచ్చేటప్పుడు బయటకు వస్తుంది. నాకు ఈ సినిమా క్యారెక్టర్ ద్వారా టైం వచ్చింది. నార్మల్గా చాలా సైలెంట్, లైక్ లొకేషన్లో కూడా తన వర్క్ ఏదో తను చేసుకుంటాడు. ఇప్పుడు ఈవెన్ యాక్చువల్ మాకు కూడా తెలీదు, లైక్ అంటిల్ అన్లెస్ ఏమో సురేష్ గారికి తెలిసేమో స్టోరీ, నాకైతే ఏం తెలీదు. సో చాలా సైలెంట్ అన్నదే తెలుసు, కానీ నాకు ఈ జోన్ తెలీదు. లైక్ ఫస్ట్ తను బలాదుర్గా ఊర్లో ఉండేవాడు, ఇలా రఫ్ అండ్ టఫ్ ఫుల్ అసలు డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉమెన్తో ఉండేవాడు, అలాంటి వాడు మారాడంటే లైక్ ఓహో నీకు ఇన్ని షేడ్స్ ఉన్నాయా అన్న టైం. అందరు సైలెంట్గా ఉంటారు, అదే కదా ఇంట్లో వైలెంట్ అనేది బయటకు వస్తేనే వస్తుంది. కరెక్ట్, మేబీ అందుకే యాజ్ అన్ అక్క నాకు తెలియదు కదా మా తమ్ముళ్ళలో ఇన్ని షేడ్స్ ఉన్నాయని, సో ఇప్పుడు తెలిసింది అనమాట. సో ఒక లవ్ స్టోరీకి యాక్చువల్గా ఒక హార్ట్ అనేది మ్యూజిక్. ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఎవరు చేశారు, సాంగ్స్ ఎలా ఉంటున్నాయి? ఈ సినిమాకి మ్యూజిక్ చేసింది హరి గౌడ గారు, అతను 4 songs చేశారు. సో 4 songs లైక్ అంటే ఇంట్రడక్షన్ మూవీకి ఫస్ట్ మూవీకి కావాల్సిన సాంగ్స్ ఇచ్చారు అతను, చాలా గ్రేట్ మ్యూజిక్ ఇచ్చారు. నెక్స్ట్ నేను మూవీ కూడా చూస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్లీ. సో సీన్ అంటే రష్ చూసే ముందు ఆ సీన్ లెవెల్ ఒకటి ఉండేది, అతను ఎప్పుడైతే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ యాడ్ అయిన తర్వాత సో ఆ సీన్ అనేది లైక్ వీ కెన్ ఫీల్ ఇట్, లైక్ ఆ సీన్ చూస్తే ఆ ఇంపాక్ట్ వేరే ఉంది. సో లైక్ హీ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ మ్యూజిషియన్, లైక్ సెక్సీ వన్. ఓకే, ఈ సినిమా మీకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పెద్ద బ్రేక్లు ఇవన్నీ అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే సినిమా బాడాలి అండ్ గుర్తింపు రావాలి, చూడాలి. కరోనా ఇప్పుడు ఇంత పీరియడ్ మనకి 8-9 months అన్ని లాక్డౌన్ మొత్తం అంతా సఫర్ అయ్యాయి. సో చిల్ అవ్వడానికి Jan 1st వస్తున్నాం. సో చిల్ అయ్యే టైంలో లైక్ ఐఎమ్ హోపింగ్ లైక్ సినిమా జనాల్లోకి వెళ్ళి దే హ్యావ్ టు యాక్సెప్ట్ అస్ అండ్ స్టోరీ పరంగా ఏదైనా సో రిఫ్రెష్ అవ్వాలి వాళ్ళు, అది ఒక్కడే వస్తే చాలు.
అవన్నీ వస్తే బ్రేక్ వచ్చినట్టే కదా సార్. అవన్నీ బ్రేక్ వస్తే హ్యాపీ కదా, అవన్నీ బ్రేక్ వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. మెయిన్ ఇప్పుడు అందరూ ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ అనేది, థియేటర్లో రిలీజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్ ఇండస్ట్రీలో. సో మేబీ వీఆర్ టేకింగ్ దట్ ఛాలెంజ్. సో ఆల్రెడీ ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలు వస్తున్నాయి కానీ బట్ ఇప్పుడు కొత్త సినిమా, కొత్త హీరో, చిన్న సినిమా వస్తుంది, అది ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది ఛాలెంజింగ్. సో అది గనక వెళ్ళామంటే వీ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు అవర్ ఇండస్ట్రీ పీపుల్, లైక్ చలో చిన్న సినిమాలు ఇప్పుడు థియేటర్కి ఆడియన్స్ వస్తున్నారు, లెట్స్ మనం కూడా ఇంకా హోప్ పెట్టుకోవచ్చు అని. బికాజ్ ఇప్పుడు అన్నీ ఓటీటీ అయిపోయింది. ఎంత మనం చూసినా థియేటర్లో వెళ్ళి చూసే విజన్ వేరే ఉంటుంది, ఆ ఫీలే వేరే ఉంటుంది. సో అది వీ వాంటెడ్ టు గెట్ దట్ అండ్ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. అండ్ ఫస్ట్కి ఆబ్వియస్లీ 2020 ఎన్ని ఘోరాలు జరిగాయి, ఎంత వర్స్ట్ ఉన్నా 2021 మాత్రం అందరికీ, నాట్ ఓన్లీ అస్, ఎవ్రీ వన్ షుడ్ గెట్ అ వెరీ గుడ్ రిఫ్రెషింగ్ ఇయర్ అవ్వాలనే మేము కోరుకుంటూ వీఆర్ లైక్ రిలీజింగ్ ఆన్ ఫస్ట్. సో లెట్స్ సీ, వీఆర్ ఆల్సో హోపింగ్, బట్ డెఫినెట్లీ ఆడియన్స్ ఆదరిస్తారనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇండస్ట్రీ నిలబడుతుంది. సో వీ ఎక్స్పెక్ట్ దాట్. సార్ ఇప్పుడు ఈ సినిమా జనవరి 1 రిలీజ్ అవుతుంది. సో షూట్ ఎప్పుడు జరిగింది? ఈ కరోనా సీజన్లో కూడా మీరు షూట్ చేశారా? లేదండి, ముందే కంప్లీట్ చేస్తాం. కరోనా ముందే కంప్లీట్ అయిందండి. ఇంకా కరోనా వల్ల ఇంకా తెలుసు కదా మీకు, అవును, ఎవరి సినిమా సర్దుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ బ్రీత్ వచ్చిన ఎయిర్ తీసుకుంటున్నారు. మళ్ళీ జనవరి నుంచి ఫ్రెష్గా అందరూ. ఓటీటీ ట్రై చేయలేదు సార్? నేనేమంటానంటే టు బీ ఫ్రాంక్, థియేటర్ ఈజ్ థియేటర్ అండి. సినిమా కోసం పుట్టింది థియేటరు. ఆ రెండు తల్లి బిడ్డ రిలేషన్ లాంటివి. దాన్ని మనం ఎప్పటికీ విడదీయలేము. ఆ విడదీసే ప్రయత్నం చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదనేది ఒక నటుడిగా నా మనసులోని కోరిక, చాలామంది కోరిక కూడా అదే. సో థియేటర్ కోసం ఎవడైనా ఆశపడతాడు, థియేటర్ రావాలి, థియేటర్ కష్టపడాలి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఓటీటీ ఈజ్ ఆల్సో ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఇంకొక ఛాన్స్, ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. కొంతమంది యూఎస్లో ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ సినిమాలు వాళ్ళు చూడలేని టైంలో చూడడానికి అవకాశం కల్పించి ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. దట్స్ ఫైన్, గుడ్ అండి. డెఫినెట్గా ఫ్యూచర్లో కొన్ని సినిమాలకి, ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే చిన్న సినిమా ఎప్పుడూ బ్రతకాలనేది అందరూ కోరుకునేది. పెద్ద సినిమాలు ఎన్నో వస్తాయి సార్, చాలా వస్తాయి. ఆ సక్సెస్ రేట్లు వేరు, దాని యొక్క ఇమేజ్ కానీ ఆ స్టార్స్ అవన్నీ వేరు. చిన్న సినిమాలు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంట్రెస్టింగ్గా చూడడానికి కావాల్సిన స్పేస్ ఎక్కువ ఉంటుంది, కథలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇమేజ్ని దృష్టిలో ఉండదు. మాకేముంటుంది చెప్పండి ఇమేజ్? ఇప్పుడు హీరో ఉన్నారు, ఆయన లాంచ్ చేస్తున్నారు డైరెక్టర్ గారు అనుకున్న ఒక క్యారెక్టర్కి అబ్బాయి సరిపోయాడా, పిఎస్ బాగున్నాడు, వాడి మీద ఇతని మీద ఇమేజ్ ప్రయోగాలు చేయలేం కదా. సో అప్పుడు కథ బాగుంటుంది. సో చిన్న సినిమాల్లో మంచి కథలు, బ్యూటిఫుల్ నరేషన్స్, బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఉంటున్నాయి కాబట్టి అవి ఎక్కువ కాలం ఉంటాయి, ఆడియన్స్లో ఎక్కువ కాలం ఉంటాయి. అందుకని చిన్న సినిమాలు ఉండాలి, ఆ థియేటర్స్ ఉండాలి పర్టికులర్గా. ఓటీటీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ అంటే మాలాంటి వాళ్ళకి అది నెక్స్ట్ ఇంకొకసారి చూడాలనుకునే వాళ్ళకి అనమాట, టక్మని, అంతే కదా. పూర్వం టేప్ రికార్డర్ ఉండేది కదా, దాన్ని ఏం చేస్తాం, మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెనక్కి జరుగుకుని ప్లే చేసుకుంటాం. ఓటీటీ అలాంటిదే, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, అంతే కదా. థియేటర్ అనుకోండి, వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు, టైం కుదరకపోవచ్చు. వెళ్ళిన తర్వాత చూడాల్సిందే, మళ్ళీ ఆడ ఆపడు కదా, అందుకే టేప్ రికార్డర్ అన్నా, అదే ఎదరికి వెనక్కి ఎక్కడ కావాలన్నా. సో దట్ ఫైన్ అండి. ఇప్పుడు ఈ కరోనా సీజన్లో కూడా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించారు ఆర్పి పట్నాయక్ గారితో. అవునండి, స్టార్టింగ్ అప్పుడు స్టార్టింగ్లో ఒక మూమెంట్ వరకు మంచి యాక్టివ్గా కనిపించారు. అండ్ తర్వాత కాస్త అప్పుడే రాను తర్వాత వస్తాను అని చెప్పారు. అంటే వచ్చాక వస్తాను. యాక్చువల్లీ నేను సోషల్ మీడియా, నా ఫేస్బుక్లో ఫాలోవర్స్ 1.5 lakh అలా ఉంటారు. నేను ఎప్పుడు ఏదో పెడతా ఉంటాను సరదాగా, ఎక్కువ సరదాగా వచ్చాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి సెల్ ఫోన్లో ఇది ఉంటుంది కదా, ఇందాక మీకు పెట్టాను చూడండి, అది పెట్టి మళ్ళీ వ్యాక్సిన్ వచ్చాక కలుస్తాను మీకు నమస్కారం అని పెట్టా. అది దాన్ని ఎక్కువ లైక్ చేశారు. అందుకే నేను చాలా యాక్టివ్గా ఉండేవాడు బేబీ. ఒక వీక్లో 3 times 4 times. ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమా రిలీజ్ అవుతుంది తొంగి తొంగి చూడమాకు చందమామ. మా డైరెక్టర్ గారు మంచి టైటిల్ పెట్టారు, మంచి హీరో, మంచి క్యాస్టింగ్. దీని గురించి సినిమా వచ్చి థియేటర్లో వచ్చే వరకు ఏ పోస్టులు పెడతాం, ఏ సినిమా అయినా నేను యాక్ట్ చేసిన సినిమా ఒక చిన్న పోస్టులు, ఏ చిన్న కామెంట్స్, మీ ఇద్దరు మాట్లాడుకున్న ఫొటోస్ దిగుతాం కదా, ఆ బబుల్స్ పెట్టి మీ ఎదురు చిన్న కాన్వర్సేషన్, నేను అల్లరి చేసినవి అలాంటివి ఏవో పెడుతూ ఉండేవాడిని. నాకు ఇంకా కరోనా అనేది నాకు ఆ మాట అంటమే చిరాకు అసహ్యం కూడా నాకు. అందుకని ఇంకా ఏదో ఒక చిన్న డిసిషన్ తీసుకుని గత 8-9 నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా లేను.
డిసెంబర్ 5th నా బర్త్డే రోజు నుంచి మళ్ళీ అందరూ పాపం నా మీద అభిమానంతో పోస్టులు, వీడియోలు, ఏవీలు ఇవన్నీ చేసి పెడితే అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ రీఎంటర్ అయ్యాను. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు లవ్ స్టోరీ అంటే హీరో ఎంత అవసరమో అంతే అవసరం హీరోయిన్. సో ఎవరు ఈ సినిమాకి సంబంధించి ఎవరు ఫిమేల్ లీడ్ చేశారు? మూవీలో చేసిన హీరోయిన్ నేమ్ శ్రావణి. ఓకే. షీఈస్ ఫ్రమ్ వైజాగ్. సో తను మెయిన్ డైరెక్టర్ సెలెక్ట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే పర్ఫార్మెన్స్. సో లైక్ ద వే సీ యాక్టెడ్ అండ్ ద వే సీ సపోర్టెడ్, లైక్ ఇట్స్ వెరీ గుడ్. లైక్ మెయిన్ థింగ్ ఏంటంటే హీరోనే అన్నది అంటే ఏదో టాప్ రేంజ్ లుక్స్ పరంగా ఇవన్నీ చూడకుండా చూడడానికి న్యాచురల్గా ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, ఆ వేలో సెలెక్ట్ చేసి చేయడం జరిగింది. ఓకే. తన క్యారెక్టర్ ఎలా ఉంది? తన క్యారెక్టర్ ఏంటంటే తను స్కూల్ టీచర్, మ్యూజిక్ టీచర్. సో చాలా డీసెంట్ ఫ్యామిలీ, ఓన్లీ లైక్ సింగిల్ మదర్. సో తన సరౌండింగ్స్లో చెప్పు బాగుంది అని కరెక్ట్గా చెప్తున్నావు. నాకేంటంటే మనం మొత్తం చెప్పేస్తున్నామేమో కాదు, అలాంటి భయాలు ఉంటాయి కదా. రైట్. సో అది ఎక్కడ వరకు చెప్పండి. సింగిల్ మదర్, ఆమె మ్యూజిక్ టీచర్, సింగిల్ మదర్. సింగిల్ మదర్. సో వాళ్ళ స్ట్రగల్స్ ఏ ఉంటే ఏం ఫేస్ చేస్తారు ఏంటి అనేది హీరోయిన్ క్యారెక్టర్. ఓకే. సో హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉంది, హీరో క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేదు, అస్సలు లేదు. లేదు. వస్తుంది, లాస్ట్లో వస్తుంది. ఓకే. వెయిట్ చేస్తాం లాస్ట్ వరకు. చూడండి తప్ప. సో ఇప్పుడు ఏంటంటే ఒక 2 డిఫరెంట్ పీపుల్ మధ్య ఒక జరిగే లవ్ స్టోరీ. ఈ స్టోరీ మీకు డైరెక్టర్ నెరేట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మన డెబ్యూట్ ఫిల్మ్ కదా, ఏదైనా రిస్క్ చేస్తున్నామేమో అనిపించింది ఏమన్నా మీకు? ఈ స్టోరీ ఫస్ట్ నాకు నరేట్ చేసేటప్పుడు నాకు చిన్న టెన్షన్ ఉండేది లోపల, ఫ్రాంక్గా చెప్పాలంటే. దాని తర్వాత అంటే చేంజ్ అయిపోయింది, కొత్త కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఈ స్టోరీస్ ట్రెండ్లో ఉంటాయి, అంటే మనం ఏంటది లవ్ స్టోరీస్ కాదు, ఇప్పుడు ఫ్లాంబాయ్ టైప్ లవ్ స్టోరీస్ ఇవన్నీ ట్రెండ్లో ఉన్నాయి. సో నేను స్టోరీ 2 years బ్యాక్ విన్నా, ఆ టైంకి ఇంత ట్రెండ్ లేదు, అంటే కొత్త వాళ్ళని యాక్సెప్ట్ చేసేవారు కాదు, కొత్త స్టోరీస్ వచ్చేవి కాదు. సో అప్పుడు ఉండేది కాన్ఫిడెన్స్, కానీ అలా అలా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే లైక్ ఇప్పుడు ఫుల్ ఆన్ కాన్ఫిడెంట్ ఉంది స్టోరీ పైన, ఎందుకంటే లైక్ యాక్సెప్ట్ చేస్తున్నారు న్యూ స్టోరీస్. సో అందువల్ల ఆ డైరింగ్తో మీరు ఈ స్టెప్ తీసుకున్నారు. ఓకే. ఇప్పుడు జనరల్గా ఇది ఒక స్టోరీలా కాకుండా జనరల్గా ఒక హ్యూమన్ బీయింగ్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ అనేది ఏంటి? లవ్ అంటే ఒక అమేజింగ్ ఫీలింగ్. లవ్ గురించి ఇప్పుడు నేను మాట్లాడాలంటే నా మాటలు లేవు, మాటలు కూడా సరిపోవు. అంటే రెస్పెక్ట్ లేదు. నేను నీకేం చెప్పాను, నువ్వేం చెప్తున్నావు శారదా అన్నట్టుంటది. ఇప్పుడు చెప్పరే మీ బావకి మళ్ళీ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి లవ్ అనేది ఒక అమేజింగ్ ఫీలింగ్. లైక్ సరే, మీరు ఒక స్టోరీలో ఒక లవ్ స్టోరీతో ట్రావెల్ చేశారు, ఒక మూవీ ఒక సర్టన్ డేస్ మీరు వర్క్ చేశారు, అప్పుడు కూడా ఇంకా లవ్ మీద ఫీలింగ్ కలగకపోయింది? అదొక ఫీల్ చెప్పి లవ్ పెయిన్ ఫీలింగ్ కలిగింది, బావ పెయిన్ కలిగింది, అక్క పెయిన్ కలిగింది. లవ్ అంటే అమ్మాయి మీదనే కాదు ఉద్దేశం. అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రెసెంట్ లవ్ అంటే ఇప్పుడు క్వశ్చన్ లవ్ అంటే ఎవరు? ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తే లవ్ అంటే ప్రతి ఒక్కటి థింక్ చేసేది అమ్మాయి. అంటే రిలేషన్షిప్, చాలా రిలేషన్షిప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎవరు క్వశ్చన్ చేసినా ఫస్ట్ మైండ్లోకి వచ్చేది గర్ల్ ఫ్రెండ్ లవ్ అంటే. సో దాని ద్వారా ఫస్ట్ మీకు ఏం చెప్పాను, నేను అంత ఎక్స్పీరియన్స్ లేదని చెప్పాను కదా, ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, బావ అన్ని రకాల ప్రేమలు, అందరు లవ్ చూశాను. ఓకే. ఇప్పుడు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా. అదే ఒక అమ్మాయితో లవ్ అయితే మీరు మీ క్యారెక్టర్ ఇదే, మీరు చెప్పే ప్రతి ఒక్కరు ఒక అపరిచితుడు ఉంటాడు, నాలో కూడా ఉన్నాడు అనే విషయం తెలిసిందేనే. చాచా నాలో ఉన్నాడని తెలిసింది. ఎప్పుడు తెలిసిందంటే డైరెక్టర్ నా చేత యాక్టింగ్. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అమ్మాయితో లవ్ అంటే ఫస్ట్ మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఆ క్యారెక్టర్లెస్లో ఉన్న ఫిజికల్గా లేకపోతే ఒక ఎమోషనల్గా? ఫస్ట్ థింగ్ ఏ అమ్మాయితో లవ్ అన్నా ఫస్ట్ బాండ్ వెతుక్కుంటాం. సో కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయిన తర్వాత రెస్ట్ ఎవ్రీథింగ్ అన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. ఫస్ట్ అర్థం చేసుకోవాలి, కనెక్ట్ అవ్వాలి, అది మెయిన్ థింగ్ లవ్లో. అది లేకపోతే అసలు ఆ జర్నీ కూడా స్టార్ట్ అవ్వదు. ఓకే. కానీ వీటన్నిటికీ బేస్ అసలు అమ్మాయితో ఆ కనెక్షన్ పెట్టుకోవాలి, అమ్మాయి మనసు ఏంటో తెలుసుకోవాలనుకోవడానికి ఫస్ట్ పాయింట్ ఏంటి? గ్లామర్ కదా.
గ్లామర్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సి అట్రాక్ట్ అవ్వాల్సిన పాయింట్ అది కదా. అలా అయితే ఇంకా నల్లగున్న వాళ్ళు కూడా కొంతమంది లవ్లో పడతారు, అందవికారంగా ఉన్న గ్లామర్ అంటే నల్లగుంటే గ్లామర్ లేరు అంటే దట్ ఈస్ వాట్, ఏదైనా లుక్ వైజ్ అన్నారు కదా, లుక్స్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ. సి ఆటోమేటిక్ ఏమవుతుందంటే అవ్వచ్చు, లేకపోతే మాట్లాడే విధానం, దట్ ఈస్ వాట్ అని చెప్పారు కదా ఫస్ట్. ఆ బాండింగ్ అనేది ఏంటి, వే ఆఫ్ టాకింగ్, నడవడి అదంతా కాదు, కానీ యాజ్ మా బ్రదర్ చెప్పినట్టు ఏంటంటే ద వే ఆఫ్ టాకింగ్. సి ఆటోమేటిక్గా మనకు ఆపోజిట్ పర్సన్ మాట్లాడే విధానం నచ్చితే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతాం, అరే ఇంత బాగా మాట్లాడుతుంది తను అన్న. సో బేసికలీ తన బాండ్ అలా స్టార్ట్ అయింది. బికాజ్ ఎందుకంటే తను ఆల్రెడీ ఊర్లోనే చాలామంది అమ్మాయిని గెలుక్కుంటూ వచ్చి చాలామంది అమ్మాయిని చూసారు. సో అలా చూసిన అబ్బాయి సడన్గా ఒక ఊర్లో వచ్చి ఒక అమ్మాయికి కనెక్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్గా ఆ అమ్మాయి మాట్లాడే విధానం, ఆ అమ్మాయి పద్ధతులు అవి చూసే హీ మైట్ ఫెల్ట్ లవ్. సో ఫస్ట్ మనం ఇప్పుడున్న జనరేషన్లో కూడా అంతే, అందం అంటే ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని లేదు, అలానే ఎవరు లేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మనం ఎలా మాట్లాడుతున్నాం అనే దాని మీదే ఆటోమేటిక్గా కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే నాకు తెలిసి ఈ ప్రెసెంట్ జనరేషన్లో అదే అనుకుంటున్నాను నేను. మొత్తం స్టేట్మెంట్ ఇచ్చేసి అదే అనుకుంటున్నాను. సరే మీరు చెప్పండి, ఈ సినిమా డైరెక్టర్ కోసం చెప్పండి, ఎవరు డైరెక్టర్ మీకు నరేట్ చేసేటప్పుడు? ఎందుకంటే మీరు ఒక సీనియర్, మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మనందరిట్లో ఆయనే సీనియర్ చేశారు. మీరు చిన్నప్పటి నుంచి ఏడుస్తాడు, పెద్ద వాళ్ళందరితో వర్క్ చేశారు. సో ఒక కొత్త డైరెక్టర్ మీకు వచ్చి ఈ స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఎంతవరకు దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది? క్యారెక్టర్ అండి, నాకు క్యారెక్టర్ నచ్చింది. ఆయన క్యారెక్టర్ చెప్పారు, నాకు హీరో బాగుండి అని చెప్పారు. కొన్ని సీన్స్ నెరేట్ చేశారు, నెరేషనే నాకు బాగా నచ్చింది. అంటే నేను కొంచెం మనం నిజ జీవితంలో ఉన్న అలాంటి పాత్రలు అనుకోండి ఈజీగా ఉంటుంది చేయడానికి. నాకు బాగా అది ఎందుకు అది కనెక్ట్ అయింది, నేను అలాగే ఉంటాను కదా అని. మీతో ఎలా మాట్లాడుతున్నాను అలాగే ఉంటుంది అది కూడా. ఆ క్యారెక్టరైజేషన్ అది నచ్చింది నాకు. పర్టికులర్గా ఏదో ఒక చిన్న మూడ్లో ఉంటారండి, లేకపోతే ఇంక సీరియస్గా ఉంటారు ఎప్పుడు, లేకపోతే మీకు వెనకాల ప్రెషర్స్ ఉంటాయి అవన్నీ మీ ఫేస్లో కావాలి, ఇలాంటివి అంటే కొంచెం ఏంటి సార్ అని అడిగి తెలుసుకుని చేస్తాం. ఇది నేనే కదా, అది ఫస్ట్ నచ్చింది. అండ్ టైటిల్ విపరీతంగా నచ్చిందండి నాకు. మీకు తెలుసు కదా పాట, తెలుసా మీకు? ఏం పాట అండి? అదే టైటిల్ లిరిక్ కదా, టైటిల్ తొంగి తొంగి చూడ మాకు చందమా, ఆ పాట కదా. నాకు ఎందుకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఫస్ట్ టైటిల్ క్యాచ్గా ఉంది, భలే పెట్టాడు ఆ చందమా బొమ్మ అది. ఆ తర్వాత నా క్యారెక్టర్ చెప్పినా నాకు బాగా నచ్చింది. అండ్ హీరో చిన్న ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లాగా నాకు అనిపించి వెంటనే చెప్పాను. ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వస్తే వెరీ సాఫ్ట్ స్పోకెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నాకు ఫోన్లో మీరు ఏదన్నా ఒక అవతల రావడం ఫోన్ చేయడం అనుకోండి, ఏమండి సురేష్ ఎక్కడున్నారు అన్నారు అనుకోండి, పొద్దుట నిద్రలు వేస్తున్నారు సార్ మీరు, పొద్దునే ఆ టైంకి వచ్చిండి అదేందా అన్నాడు అనుకో, అలా ఉంటుంది కదా. మీరు అంత అర్ధరైతే మెదటి రెండింటికి చేసిన ఆయన ఫోన్ చేసి సార్ ఇది సార్ ఇలా అంటే మీరు ఏ పని అని కూడా అడగరు, వెళ్ళిపోతారు అక్కడికి. సార్ చెప్పండి, ఈ సినిమా డైరెక్టర్ యాక్చువల్గా మీరు పెద్ద పెద్ద సినిమాలు చేశారు, ఇప్పుడు మీరు చిన్న సినిమాలో ఈ రోల్ అంత ఇష్టపడి చేయడానికి ఏంటి అసలు మీకు డైరెక్ట్ చేసేటప్పుడు మీకు ఏం నచ్చింది సినిమాకి సంబంధించి? క్యారెక్టరైజేషనే. నా క్యారెక్టరైజేషన్ అంటే నేను బేసిక్గా బయట ఎలా ఉంటానో సినిమాలో కూడా అలా ఉండేలాంటి క్యారెక్టర్. దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి ఇలా ఉంటారు అలా ఉంటారని ఏదో గీతలు గీసినట్టు కాకుండా మీరు ఎలా ఉంటారు అలా ఉంటారు. ఓ బావ అది చిన్నాడికి ఒక చిన్న పిసినారుతాను, దాన్ని అంటే పిసినారుతాను అంటే జాగ్రత్త అన్నమాట, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు. ఆ బామ్మర్దికి సపోర్ట్ చేస్తూ ఉండే బావ క్యారెక్టర్, అది ఫస్ట్ అది నచ్చింది నాకు. నేను ఎలా ఉంటానో బయట అలా ఉండేలాంటి క్యారెక్టర్ కాబట్టి ఆన్ స్క్రీన్. తర్వాత డైరెక్టర్ గారు వెరీ సాఫ్ట్ స్పోకెన్ అండి. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఏం పని అన్నా మనకి ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది, అది నీట్గా చక్కగా మాడతారు. మెయిన్ ఆయన చెప్పిన నెరేషను, ఆ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఆ హీరో హీరోయిన్లు ఇద్దరు అందంగా ఉండటం, మంచి కథలో మనం కూడా ఉండాలి అనే ఆశ, అట్లా ఈ సినిమా చేసింది. ఓకే, స్టోరీ కూడా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా, ఒక నమ్మకం. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైనా సరే లవ్ స్టోరీస్ ఇస్ ఆల్వేస్ అండి. మనం రకరకాల లవ్ స్టోరీ, మణిరత్నం గారి లవ్ స్టోరీ చూస్తాం, రామ్ గోపాల్ వర్మ గారి లవ్ స్టోరీ చూస్తాం, విశ్వనాథ్ గారి లవ్ స్టోరీ, రకరకాలు చూసాం కదా. ఒక్కొక్కళ్ళు థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఆలోచించి ఒక్కొక్కలాగా పోర్ట్రేట్ చేస్తారు కదా స్క్రీన్ మీద. అలాగే మా డైరెక్టర్ గారికి వచ్చిన పాయింట్ డెఫినెట్గా కొత్త పాయింట్, ఆయన డెఫినెట్గా అందంగా పోర్ట్రేట్ చేశారు. ఒక మ్యూజిక్ టీచర్కి ఓ అందమైన అబ్బాయికి మధ్యలో ఉండే అందమైన లవ్ స్టోరీ, అది బాగుంటుంది డెఫినెట్గా. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటుంటే ప్రతి సినిమాలో ఒక చిన్న బోల్డ్ కంటెంట్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఉండాలి, ట్రెండ్ అలా వెళ్తుంది అన్నట్టు పెడుతున్నారు.
ఇప్పుడు ఈ సినిమా స్టోరీ వింటుంటే అలాంటి కంటెంట్ ఎంతని పెట్టుకోవచ్చు, స్కోప్ ఉంది ఎంత ఇంజెక్ట్ చేసుకోవచ్చు, అది మీరు ప్రమోషన్ కూడా గట్టిగా వాడుకోవచ్చు. ఆ వేలోనే వెళ్ళారా దీనికి కూడా? ఆ వేలో టచ్ చేయలేదు. సినిమా మూవీకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకున్నాను. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుందని ఏది పడితే అది చేసేలేదు. సో మూవీకి ఎంత తీసుకోవాలి, ఏం చేయాలి, అందరికీ అయ్యే మూవీ అవ్వాలి, ఇది అందరూ చూడాలి. ఓన్లీ ఒక్కరిని టార్గెట్ చేసి తీసే మూవీ కాదు ఇది. సో అందరికీ ఎలా పనికి వస్తుంది, మనం ఎంత లిమిట్స్లో ఉండాలి, అది క్రాస్ చేయకుండా ఎంతవరకు ఉండాలి, ఒక మూవీ అనేది ఎంతవరకు చేయాలని ఆ లిమిట్స్లో చేసి. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందని అది యాడ్ చేసి ఇది యాడ్ చేసి అలాంటివి ఏం చేయాలి. ఇప్పుడు మీకు ఇది ఫస్ట్ సినిమా, దీనికి ముందు మీరు ఇంకేమైనా చేశారా? లేదు ఏం చేయాలి, షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏం చేయలేదు. మరి ఏ బ్యాక్గ్రౌండ్తో మీరు ఈ మూవీలో హీరో? బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. ఒకరోజు సరదాగా నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ మూవీ, నేను బీబీఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నాను. నా థాట్ ఏమి ఉండేదంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్రాపర్ ట్రైన్ తీసుకొని వెళ్దాం అనే థాట్ ప్రాసెస్లో ఉన్నాను. కానీ ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే ఒకరోజు కాస్టింగ్ కావాలనేసి ఒక ఫ్రెండ్ ఎవరో షేర్ చేస్తే నేను కాంటాక్ట్ అయ్యి ఏంటి నువ్వు ఇలా చేసావు కదా ఏంటంటే చేసే ఇంట్రెస్ట్ ఉందా అని సార్. అయితే ఆడిషన్స్ అవుతున్నాయి, ట్రై చేయాలంటే వెళ్ళి ట్రై చేస్తే అప్పుడు చాలామంది వచ్చారు ఆడిషన్స్కి. అందులో ఫిల్టర్ చేసి ఒక 1 month కాల్ చేసి మీరు చేస్తారా అని అంటే సార్ నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను, డెఫినెట్ ఐ విల్ గో టు వర్క్ అని వచ్చి అలా స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్ కార్తిక్ ద్వారా అతను షేర్ చేయడం వల్ల ఇలా అక్కడ అలా స్టార్ట్ అయింది ఆ లైన్ అనేది. అది ఇక్కడ అండి. ఓకే, మీది ఎక్కడ? మీరు ఫ్రమ్ వైజాగ్ అండి. ఓకే, బర్త్ ప్లేస్ విజయనగరం, నేను పెరిగింది వైజాగ్. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు వచ్చారు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ ఒక ఆడిషన్ ఇచ్చుకొని మీరు హీరో అయ్యారు. సో డైరెక్టర్ని ఎంతవరకు మీరు సాటిస్ఫై చేశారు? అది నన్ను అడుగుతారేంటి సార్, అది మీరు అతనికి అడగండి డైరెక్టర్. మీకు చెప్పే ఉంటారు కదా, ఇప్పుడు మీరు టేకులు తీసుకోవడం కానీ లేకపోతే ఒక పెర్ఫార్మెన్స్, ఇప్పుడు మీరు సరిగ్గా చేయకపోతే ఇప్పుడు సగం షూట్ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకొని పెట్టలేరు. సో మీతో చేయించుకోవాల్సిందే, అది మీకు తెలిసిపోతుంది ఖచ్చితంగా. అంటే నన్ను భరించారా లేకపోతే నేను భరించే వరకు తెచ్చుకోలేదని అనుకుంటున్నాను. అదే అడుగుతున్నా. బేసికలీ ఆయన చెప్పారు కదా జెమినీ సురేష్ గారు, లైక్ మా డైరెక్టర్ గారికి చాలా పేషెన్స్, బెస్ట్ పేషెన్స్ అవార్డు ఇవ్వచ్చు యాక్చువల్గా. ఆయనకున్న ఓపికకి దానికి ప్రతి ఒక్కటి. సో ఆయన అంత ఓపిక్గా చేశా అంటే, అండ్ మోర్ ఓవర్ త్రూ కాస్టింగ్ కాల్ ఒక హీరో రోల్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. ఏంటి ఒక హీరో ఏకంగా ఒక విధంగా రిస్క్ కూడా. రిస్క్ అంటే అంటే డైరెక్టర్కి ఆయన స్టోరీ మీద ఉన్న నమ్మకం, లైక్ నేను ఎవరైనా ఉండని ఆ పొజిషన్లో నేను చేయించుకోగలుగుతాను అనే నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా మా తమ్ముడు ఏంటి లైక్ ఎనీ పర్సన్ కెన్, అంటే ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి బేసికలీ ఈ స్టోరీ అట్లీస్ట్ నోన్ యాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా మేబీ క్లిక్ అవ్వచ్చు. బట్ హీ వాంటెడ్ దట్, లేదు నా స్టోరీకి న్యాచురల్ యాక్టింగ్, బికాజ్ ఆల్రెడీ యాక్టింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే మనం న్యాచురల్గా వెంటనే తీసుకురాం, బికాజ్ వాళ్ళది ఒక బాడీ లాంగ్వేజ్ ఫామ్ అయిపోయి ఉంటుంది. అదే కొత్త వాళ్ళతో ఏంటంటే యూ కెన్ డూ, వాళ్ళని ఎలా అయినా మోల్డ్ చేయొచ్చు. సో ఆయన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే త్రూ కాస్టింగ్ కాల్ నుంచి ఇప్పుడు దిలీప్ ఎలా సెలెక్ట్ అయ్యాడో మళ్ళీ తర్వాత. సో ఆయనకి చాలా పేషెన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మేము చూసినంత వరకు కూడా ఈవెన్ మాకు లొకేషన్కి అంటే ఆయనకి తెలిసేమో, బట్ నాకైతే లొకేషన్కి వెళ్ళిన తర్వాతే నాకు ఈరోజు సీన్ ఏంటి, ఏ కాస్ట్యూమ్ ఏంటి అనేది అక్కడ డిసైడ్ అయ్యేది. సో ఆ టైంలో మాకు పర్టికులర్గా చెప్పినప్పుడు హీ నోస్ ఎలా చేయించుకోవాలని. తెగ ప్రిపేర్ అయ్యి ఏం లేదు, నార్మల్ న్యాచురల్గా ఒక ఇంట్లో ఒక అక్క బావ ఒక తమ్ముడు ఎలా ఉంటారో అలానే చేయించుకునేవారు. సో ఎగ్జాక్ట్లీ అదే వర్కౌట్ అయింది. సో ఆటోమేటిక్గా నేను అదే అంటున్నాను కదా, ఆడియన్స్ చూస్తే కూడా అదే కనెక్ట్ అవుతుంది. అరే మన ఇంట్లో కూడా ఇట్లానే కదా చేసేది, అరే ఇతను మా తమ్ముడు ఇలానే ఉన్నాడు కదా, అరే మా అక్క ఇలానే, మా బావ ఇలానే, అరే మా పిల్ల ఇలానే అనే అది ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్. సో ఈ మూవీకి ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ పార్ట్ ఎంతవరకు ఉంది ఈ మూవీకి సంబంధించి? ఈ మూవీకి ప్రొడ్యూసర్ వచ్చేసి మోహన్ రెడ్డి గారు. సో డైరెక్టర్కి అతనికి సినిమా స్టార్టింగ్ అంటే సినిమా స్టార్ట్ అవ్వకముందే పరిచయం. సో వాళ్ళు సమ్ కామన్ వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యి, సో ఈ ప్రాజెక్ట్ ఇలా ఉంది సార్, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏమైనా హెల్ప్ చేయగలంటే ఏంటి అనేసి స్టోరీ విన్నారంట. వింటే హీ ఇంప్రెస్డ్.
లైక్ ఇంప్రెస్ అయ్యి సరే అని నేను ఇది చేస్తాను, చాలా బాగుంది స్టోరీ, సో మనం చేద్దాం ఇదని అలా లైన్లోకి వచ్చాను. ఓకే సార్. నెక్స్ట్ సార్, ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్గా, కానీ ఇప్పుడు మనకున్న టైం లిమిట్లో కొన్ని క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి తీరాలి. యాక్చువల్గా జెమిని సురేష్, మీరు జెమిని టీవీలో సమ్ ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసేవారు, దాన్ని బట్టి జెమిని సురేష్ అని రావచ్చు. ఇప్పటికే జాబ్ చేస్తున్నానండి జెమిని టెలివిజన్. ఓకే. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ యాజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్ ఇన్ జెమిని టెలివిజన్. ఓహో. అందుకనే ఆ పేరు నన్ను వదిలేస్తా. ఓకే. కానీ తెలుగు సంబంధించి ఒక మంచి డిక్షన్ కానీ లేకపోతే ఏదైతే యాస్ ఉందో మీ యాస్ ఏదైతే ఉందో అది చాలా ఈజీ కనెక్ట్ అవుతుంది ఏమోనండి వినేవాళ్ళకి. అరే మన విజయనగరం లేకపోతే మన వైజాగ్ ఆ చుట్టుపక్కల అది ఏంటంటే ఆ ఒక యూనిక్నెస్ ఉంటుంది ఆ స్లాంగ్. గోదావరి జిల్లాలో ఖచ్చితంగా గోదావరి ఉత్తరాంధ్ర సంబంధించి, ఆంధ్రాకు సంబంధించి, అవునండి, సీమాంధ్రకు సంబంధించి, రైట్. అయితే అక్కడ అలాంటి ఒక మంచి స్లాంగ్ ఉండి ఒక క్యారెక్టర్ కామెడీలో మంచి టైమింగ్ ఈజీ కూడా ఉండి మీరు అంటే అఫ్కోర్స్ మీరు చేసిన క్యారెక్టర్స్కి మంచి పేరే వచ్చింది, అవార్డులు కూడా వచ్చినాయి, అవార్డు వచ్చింది. మీరు చిన్న క్యారెక్టర్ అయినా మీరు నేను అనుకుని చేస్తాను. అవునండి, అవును. కానీ ఎక్కడో మీకు అనుకున్నంత సక్సెస్ వచ్చిందంటారా మీరు? అంటే నేను ఏమంటానంటే అదే సక్సెస్ ఫెయిల్యూర్ సినిమా ఇవ్వాలంటున్నా. ఆర్టిస్ట్ ఎప్పుడు ఆర్టిస్టే. మీరు సినిమాలో యాక్ట్ చేశారండి, మీరు సింగిల్ లైట్లో స్టార్ అయిపోతారు సినిమా సూపర్ హిట్ అయితే. అవును. అప్పుడు ఎవరిచ్చింది? సినిమా ఇచ్చింది కదా. మనం క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను అది బాగా నమ్ముతా. నేను స్లాంగ్ని నమ్ముకును, నా ఆహార్యాన్ని నమ్ముకును, నేను వేసుకున్న బట్టలు నమ్ముకును, పెట్టుకున్న కలజోడిని నమ్ముకుని యాక్టర్ అవ్వట్లేదు. ఐఎమ్ పర్ఫార్మర్. ఇది వాడుతున్నాను సార్. ఇది వాడినప్పుడు నేను ఎక్కడన్నా ఏ రకమైన పాత్ర ఇచ్చినా అందులో ఇమిడిపోవాలనేది నేను ఫాలో అయ్యేది. రావాల్సిన గుర్తింపు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను నా ఐడెంటిఫికేషన్, నేను ఏమీ కానివ్వండి, ఎక్కడి నుంచి వచ్చినోడిని, జెమిని సురేష్ అయ్యాను కదా, చాలు. సాటిస్ఫై అవ్వగలిగితే వీ కెన్ ముందు ఇంకా అవుతామేమో, ముందు ప్రయత్నం. సినిమా నటుడికి ఎప్పుడూ కావాల్సింది ఆశే. అది నేను బైక్ తీసుకెళ్తుంది. నేను అది నమ్ముతా అంతే. రావాల్సిన గుర్తింపు అంటే సినిమా ఇవ్వాలి సక్సెస్. నా డైరెక్టర్లు, నా ప్రొడ్యూసర్స్, వాళ్ళు తీసిన సినిమాలు, నాకు రాసిన క్యారెక్టర్, కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా నా క్యారెక్టర్ హైలైట్ అయ్యింది. మరి అది అదృష్టమే కదా సార్. నేను అదే అంటున్నా. అలా నేను ఎప్పుడు ఆ క్వశ్చనే రాంగ్ అనుకుంటా. ఎందుకంటే గుర్తింపు అనేది జనం ఇస్తారు. ఆ గుర్తింపు వల్ల నేను మేము ముందు కూర్చోగలిగే. రాబోయే సినిమాల్లో ఇంకా ప్రయత్నిద్దాం. కొత్త క్యారెక్టర్లు, కొత్త వేషాలు, కొత్త రకమైన డైరెక్టర్స్ మధ్య నేను ఎక్కడో కనెక్ట్ అవుతాను సార్. ఆ రోజు వెళ్తా, వెయిట్ చేద్దాం సార్. మీరు ఇండస్ట్రీకి వచ్చింది యాక్చువల్గా ఒక జెమిని టీవీలో అంతే యాంకర్ కోసమా, లేకపోతే యాక్టర్ అవుదామని వచ్చింది? బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను యాక్టర్ అవుదామని వచ్చా. ఏదో పెద్ద ఇదైపోదాం అలా అని కాదు, యాక్టర్ అవ్వాలి. నాకు చిరంజీవి చాలా ఇష్టం అండి. వచ్చాను, బట్ మనకి ఇక్కడేం తెలీదు. వచ్చేప్పటికి ఏం తెలీదు అంటే తెలుసు కదా, ఇండస్ట్రీలో ఎవరో ఒక పరిచయం ఏదైనా ఉంటే ఆయన పట్టుకుని వెనకాల మనం తీసుకుని వెళ్ళిపోతాం. తెలియదు కాబట్టి నేను ఏదో రకంగా మనం మీడియాలో లేకపోతే ఎక్కడో చోట ఉండి సినిమాకి దగ్గరగా ఉండాలి. మెల్లగా నాకు జెమిని టెలివిజన్లో జాబ్ వచ్చింది. వాళ్ళు పిలిచారు. నేను ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇలా ఈ రకమైన జాబ్ ఉంటుందని చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు నన్ను ఆన్ స్క్రీన్ తీసుకొచ్చారు. వచ్చిన ఆపర్చునిటీ ఉపయోగించుకుంటూ వచ్చాను సార్. అందుకంటే ఏం లేదు. యాజ్ అన్ యాక్టర్గా మీరైతే సాటిస్ఫైగా ఉన్నారు? ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. రాబోయే క్యారెక్టర్స్ కానీ ఇలాంటి క్యారెక్టర్స్ చాలా వస్తున్నాయి. బోల్ స్పేస్ ఉందండి. ఇప్పుడు సినిమాలో వయసుకి మించిన క్యారెక్టర్ కూడా వస్తున్నాయి. కలజోళ్ళు అయి పెట్టి తప్పదని మరీ ఎంగా కనబడతాడని చెప్పి పెద్ద భూతద్దాలు ఎట్టుకుని సినిమాలు చేశారు. బావ నుంచి మావయ్యకి కూడా మావయ్య చేశాను. బావయ్య ఎక్కువ, మావయ్య. శ్రీనివాస్ కళ్యాణంలో జయసుద్ గారి అబ్బాయిని హీరోకి బాబాయ్. అయితే ఏంటంటే వయసుకి మించిన క్యారెక్టర్ అన్నప్పుడు అద్దాలు ఎట్టి కొంచెం లూజ్ షాట్లు అవి పెట్టి కొంచెం పెద్ద క్యారెక్టర్ లాగా రాసి చేస్తున్నారు. నేనేమన్నానంటే కుటుంబ నేపథ్యంలో ఒక కథ అనుకుంటే అందులో ఏదో ఆ పాత్రకి రెడీగా ఉన్నాయి. రైటర్ గ్యాస్ వీడి పేరు రాసేసి వీడుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వీడేదో నవ్విస్తాడు, కొంచెం ఇంప్రూవైజ్ చేసి సరదాగా చేస్తాడు అనేది ఒక ఇప్పుడు వచ్చిందండి, రాస్తున్నారు. అప్పుడేంటి ఆ క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ అనుకోండి, మనకి ఇండస్ట్రీలో ఓపెన్గా చెప్తున్నాను సార్. ఓ పెళ్ళికొడుకు పాత్ర వేసారనుకో, ఇంకా డ్రెస్ కొనేసుకోవడమే. ఒక పోలీస్ క్యారెక్టర్ వేసాడు అనుకో, అంటే డ్రెస్ కొనేసుకోవడమే. ఓ డాక్టర్ వేసాడు అనుకో, అంటే డ్రెస్ కొనేసుకోవడమే. అందులో ఆడి చుడి బాగుండి ఆ పోలీస్ క్యారెక్టర్ చేసిన సూపర్ హిట్ అయింది అనుకోండి, పోలీసులో పడతాయి. ఇంకా ఇస్త్రీ కూడా చేసుకుని పెట్టేసుకోవచ్చు బట్టలు. అది అలట్లా నేను అర్థమైందా, నేను వాటి జోలికి వెళ్ళకుండా. మొన్న ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక ఫిల్మ్లో కళాపోషకులు అనే సినిమాలో డాక్టర్ చేశా, ఇందులో బావ చేశా, ఇంకో సినిమాలో మావే చేశా. నాకు బోల్డ్ ఉన్నాయి కదా.
స్పేస్ ఎక్కువ. బోల్డ్ స్పేస్ ఉంది నేను తీసుకోవడానికి. సో అది నేను అంటున్నా, యాక్టర్గా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి. ఇండస్ట్రీ నన్ను తెలుగు కళామతి పర్లేదు, అరే మనం మా అబ్బాయి ఏడని చెప్పి ఆవిడ ఎత్తుకున్నారు ముందు మెల్లగా. అది మీరు మేడం మీకు సంబంధించిన సీనియర్ లేదు, నేను వెరీ అంటే న్యూ అప్కమింగే అంత అంటే వీళ్ళే ఉన్నంత అదే ఎక్స్పీరియన్స్. నా ఉద్దేశం ఏంటంటే మీరు Satisfied ఆ? అలా వచ్చారు యాక్టింగ్ అంటే మీరేంటి ఏ రోజు లేదు. చదువుదామనా లేకపోతే లేదు, నా విజన్ అయితే వెరీ క్లియర్. బేసికలీ నేను వచ్చిందైతే అనుకోకుండా వచ్చాను. ఐఎమ్ యాక్చువల్లీ నేను ఎన్జిఓలో వర్క్ చేసేదాన్ని. సో నేను మూగవాళ్ళకి ట్రాన్స్లేటర్. సో ఆల్ ఓవర్ ఇండియా నేను మూగవాళ్ళకి ఐ డూ ద సైన్ లాంగ్వేజ్. సో అలా చేస్తూ సమ్వేర్ ఒక ఆపర్చునిటీ, సమ్వేర్ ఈ ఇండస్ట్రీ అనేది ఇలా టచ్ చేసింది. దెన్ ఐ టుక్ అ ఛాన్స్. సో అలా నేను చేసుకుంటూ ఫస్ట్ మూవీ మళ్ళీ రావా నుంచి అలా ఎంట్రీ ఇచ్చాను. సో బేసికలీ నాకు నేను వెరీ క్లియర్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్టిస్టే అవ్వాలి. ఎందుకంటే ఇందులో యాజ్ ఇందాక చెప్పా స్పేస్ స్కోప్ ఎక్కువ. ఏమో రేపు పొద్దున్న నేను ఒక 10 years తర్వాత నేను అల్లు అర్జున్కి మదర్ క్యారెక్టర్ చేయమన్నా కూడా చేసేస్తాను. ఇట్ ఈస్ ఓకే, ఎందుకంటే యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్పేస్. నువ్వు ఒకటి ఐఎమ్ వెరీ క్లియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి. మెయిన్ ఇంకొకటి ఏంటంటే సక్సెస్ అయ్యామా అది కాదు, పని ఉందా లేదా అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు ప్రెజెంట్ నీకు ఎంత వర్క్ వస్తుంది, నువ్వు ఎంత చేస్తున్నావు, ఎలా రన్ అవుతుంది. సక్సెస్ ఏముంది ఇప్పుడు అలా అంటే ప్రతి ఒక్కరు ఐటీ కంపెనీ సీఈఓ అయిపోవాలని రారు కదా. దే ఆర్ లైక్ ఎంప్లాయీ లాగా వర్క్ చేస్తున్నారు ఒకరు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో. మా ఇండస్ట్రీకి వచ్చేవరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఒక మంచి పేరు, పలానా అమ్మాయి ఉంది, అమ్మాయికి ఒక వదిన క్యారెక్టర్ ఇవ్వచ్చు, అక్క క్యారెక్టర్ ఇవ్వచ్చు, సిస్టర్ లాగా ఇవ్వచ్చు. లేకపోతే నేను చెప్తున్నాను కదా ఒక 5-6 years తర్వాత యంగ్ మదర్స్ ట్రెండ్ నడిచిందంటే నేను వెళ్ళిపోతాను. నాకేం లేదు, ఎవరికి ఓకే చిరంజీవి గారికి కూడా కావాలా నేను చేస్తానండి, పర్వాలేదు, రంగు వేయమంటారు వేసేసుకుంటాను. బికాజ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ఇప్పుడే చెప్తున్నా కదా, ఉందా ఆఫర్ ఇచ్చేయండి నేను చేసేస్తా. సి దట్ ఈస్ వాట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఏ వర్క్ అనేది యూ హ్యావ్ టు, లేదు నేను ఓన్లీ ఇదే పర్టికులర్ రోల్ చేస్తానంటే నో, అది అవ్వదు. అది అవుతుందేమో కానీ బట్ నా దృష్టిలో నో, అది అవ్వదు. ఎందుకంటే యూ షుడ్ బీ ఓపెన్ టు డూ ఆల్ ద క్యారెక్టర్స్. అప్పుడే మీరు ఒక ఆర్టిస్ట్. యూ షుడ్ బీ అన్ యాక్టర్. వర్సటైల్ లాగా మీరు అన్నీ చేసుకోవాలి. అది ఏ క్యారెక్టర్ అయినా యూ హ్యావ్ టు యాక్ట్ ఇట్ అంతే. సో ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది అంటే కనుక ఆటోమేటిక్గా అదే అంటారు కదా, మీ దగ్గర వర్క్ ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకునేటప్పుడు ఒక 2 points ఉంటాయి యాక్చువల్గా. ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అండ్ సేఫ్ హ్యాండ్స్. సేఫ్ హ్యాండ్స్లో మీరు ఉంటారు అంతే కదా. కానీ అక్కడ ఎక్కడో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే వాళ్ళకు లేకపోతే హీరోయిన్ సపోర్టింగ్ రోల్స్ చేసే వాళ్ళకు మెయిన్ లీడ్ చేసే వాళ్ళకి వచ్చినంత గుర్తింపు అయితే మీకు రాకపోవచ్చు. నేను అదే అన్నాను కదా, బేసికలీ ఒకవేళ గ్లామరైజ్డ్ రోల్ వస్తే నేను అదే చెప్తున్నాను. బేసికలీ ఒకవేళ నేను ఒకవేళ నేను యాక్ట్రెస్ అవ్వాలనే ప్యాషన్తో వచ్చుంటే మేబీ మీరు అన్నట్టు నేను స్టిక్ అయ్యేదాన్ని. ఇది అనుకోకుండా నా డోర్ నాక్ చేసినప్పుడు, ఓపెన్ చేసినప్పుడు, నా గెస్ట్ అంటే ఇండస్ట్రీ నన్ను వెల్కమ్ చేసినప్పుడు ఐఎమ్ ఓకే టు డూ ఎనీ రోల్. నాకు ఈ రోల్ చేయాలని ఏం లేదు. అంటిల్ అన్లెస్ ఐఎమ్ వెరీ క్లియర్ దట్ నేను కంఫర్ట్ ఉన్నానా, ఎలా ఉంది ఆ రోల్. మీరు అన్నట్టు మేకప్ వైజ్ గ్లామర్ అయితే చేస్తాను. నేను మేకప్ ఉంటేనే కాదు, ఇప్పుడు యాక్చువల్లీ ఉన్న ఎక్స్ట్రాడినరీ కెమెరాస్ వచ్చాయి. సో దాంట్లో రివర్స్ ఏంటి, మీరు లిప్ బామ్ పెట్టినా కూడా తీసేయండి అంటారు డిఓపీస్. సో అలాంటివి ఓకే, వితౌట్ మేకప్ చేయమన్నా కూడా హ్యాపీగా చేయొచ్చు. దట్ ఈస్ వాట్ అంటిల్ అన్లెస్ నా ఫ్యామిలీ కానివ్వండి వాళ్ళ వరకు ఎవ్వరు హర్ట్ అవ్వకుండా బాగుంది అన్న వరకు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఈ విషయంలో, నేను చాలా క్లియర్ ఉన్నాను. నేను ఇదే చేస్తానని కాదు, ఎనీథింగ్. బట్ ఏంటంటే అంటిల్ అన్లెస్ ఐఎమ్ కంఫర్ట్ అండ్ అది చేసుకుంటూ వెళ్తూ అండ్ మన చేతిలో వర్క్ ఎప్పుడూ ఉండాలి. అప్పుడే మనం లైఫ్లో సక్సెస్ అయినట్టు. అది ఏ రకంగా వీఆర్ వర్కింగ్ అన్నట్టు. ఎదర్ ఇట్ క్యాన్ బి యాజ్ ఐ సెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టే కాదు, రేపు పొద్దున ఒకవేళ వచ్చి యాజ్ మీలాగా యాంకరింగ్ చేయమన్నా కూడా నేను చేసేస్తాను. సో ఎనీథింగ్ ఇందులో అది ఒక ప్లస్ పాయింట్. ఇండస్ట్రీలో యూఆర్ నాట్ స్టిక్ టు వన్ రోల్. మీకు బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చి రేపు పొద్దున ఇఫ్ యూ వాంట్ టు బీ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయాలన్నా కూడా యూ కెన్ డూ. అండ్ మీరు అన్నట్టు ఆ ఓటీటీ బాగా క్లిక్ అయిందంటే రేపు మన దగ్గర ఒక కథ ఉంటే వీ కెన్ బీ అ వెరీ గుడ్. చిన్న సినిమాలో మనం కూడా డైరెక్టరే చేయొచ్చు. అట్లా ఇందులో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అది నేను నమ్ముతాను. సో మన హార్డ్ వర్క్ ఉంటే ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ కమ్స్ అండర్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏ మూవీతో అయితే ఇప్పుడు ఫస్ట్ 2021కి ఫస్ట్ మీరు మూవీతో వస్తున్నారు థియేటర్స్లోకి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి ఇప్పుడే థియేటర్కి జనాలు వస్తున్నారు.
భయం కాస్త పక్కన పెట్టి పర్వాలేదు, ఎందుకంటే థియేటర్స్ కూడా ఒక మంచి శానిటైజేషన్ కానీ లేకపోతే వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ కానీ మంచి ఒక నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా డేరింగ్ చేస్తున్నారు. సో మీ సినిమాతో ఒక మంచి సక్సెస్ ఒక వే పడాలి, అంటే జనాలు రావడానికి వే పడాలి, మీకు ఒక మంచి సక్సెస్ రావాలి, ఫర్దర్గా మీకు మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం మా మిర్రర్ టీవీ నుంచి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో Thank you మచ్. so థ్యాంక్స్ much. అండి.